జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః సంస్కారద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే. పుట్టుకతో మనిషి ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అవుతాడు. పురోహితుడు అనగా ముందుగా హితము పలికెడివాడు. పురోహితుడు అనగా ధర్మార్థ కామ్య మోక్షములకు సోపానము. పురోహితుడు అనగా పూజనీయుడు. పురోహితుడు అనగా సహృదయతకు, మృదు భాషణకు, మధురానుభూతికి మారుపేరు. పురోహితుడు అనగా నిత్య కర్మానుష్ఠానము వనర్చు ఒక తపస్వి. పురోహితుడు అనగా ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. పురోహితుడు అనగా హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం. పురోహితుడు అనగా సాధారణమైన పేరు వశిష్ఠుడు. పురోహితుడు అనగా మానసిక వ్యాధిని ఛేదించే సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్. పురోహితుడు అనగా ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించే, బాధలను తొలగించే ఫిలాసఫీ, ఒక మెజిషియన్. పురోహితుడు అనగా సందేహ నివృత్తికి ఒక నిఘంటువు. పురోహితుడు అనగా తాను ఉద్ధరింపబడుచు ఇతరులను ఉద్ధరింపచేయు జ్ఞాన దీపిక. పురోహితుడు అనగా భగవంతునికి భక్తునికి మధ్య ఒక వారధి. పురోహితుడు అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలముల సూచిక. పురోహిత వృత్తిని హేళన చేయకుండా కాపాడదాం. పురోహితులను సంస్కరిద్దాం. సాంప్రదాయాలను గౌరవిద్దాం. ఏమంటారు?